కానీ అమ్మా, తను పెంపుడు కొడుకని తెలిసినందువల్లే కదా అక్కడంత గొడవ జరిగింది. అందువల్లే మన పరువు పోయింది. మీరంతా వాడి వల్ల పరువు పోయిందనుకుంటున్నారు, కాని వాడు అమ్మ పరువు పోకూడదనే అంత గొడవ చేశాడు. ఇప్పుడు మీకు జన్మనిచ్చిన తల్లి వచ్చినా మీరావిడ్ని అమ్మగా ఒప్పుకోలేరు కదా. మరి అలాంటి తల్లి కోసం నువ్వు చెప్పింది నిజమే కావేరి. కానీ మనం ఎవరి కోసం ఇన్ని మాటలు పడుతున్నామో, ఇన్ని పాటలు పడుతున్నామో ఆవిడే మనల్ని గుర్తించడం లేదు. ఇక మనం చేసేదానికి అర్థమే ఉంది. కావేరి, అర్జున్ బాబు చెప్పేది కూడా నిజమే. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను, అంకిత మిమ్మల్ని సొంత వాళ్లలా చూడడం లేదు, మిమ్మల్ని పరేవాళ్లలాగే భావిస్తుంది. అలా నువ్వు బాగు అయిన వాళ్ల మధ్య ఎన్ని గొడవలొచ్చినా కలిసే ఉండాలి, విడిపోవడానికి చూడకూడదు. అసలు మనం అయిన వాళ్ళమే కాదని వాళ్ళు అంటున్నారు. ఇక నేను ఇక్కడ ఉండలేను. అది కాదు అర్జున్ బాబు. ఇక నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు కావేరి. ఇప్పుడే మనం బయలుదేరుతున్నాం, అంతే. రా. అర్జున్ బాబు. సరే అమ్మా, నువ్వు అర్జున్ చేసింది కరెక్టే అనుకుంటే నేనేం మాట్లాడలేను. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నాకు ఈ చైర్మన్ పదవి, ఈ ఊరు ఏమీ వద్దు. పద, వెళ్ళిపోదాం. మేమే వెళ్ళిపోతాం. అవునమ్మా, నువ్వు మా అమ్మవని, నీకేమీ కాకూడదని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వే నేను నీకేమీ కానని చెప్పాక నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. నువ్వు గుళ్ళో అందరి ముందు అలా మాట్లాడడం నాకు నచ్చలేదమ్మా. అర్జున్, అక్కడ నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా గుళ్ళో నిలబడి అబద్ధం చెప్పలేను కదా. అమ్మా, నువ్వాగు. అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి లేదు. అయినా అందర్నీ కొట్టబోయి రచ్చ చేసింది తనే. అందువల్లే మనం తలదించుకుని రావాల్సొచ్చింది. అంకిత, మీ అన్నయ్య ఫైట్ చేసింది అత్తయ్య పరువు కాపాడటానికే కదా. ఇదిగో కావేరి, వరసలు కలపకు. అర్జున్ భోనమ్మ సొంత కొడుకు కాదని ఇప్పుడు ఊరంతా తెలిసిపోయింది. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు బాధ కలుగుతుందని నాకు అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. పద కావేరి. అయ్యారు అయ్యారు అయ్యారు. ఏంట్రా, ఏంటి హడావుడి? అయ్యా, ఆ భువనేశ్వర్ గారి కొడుకు కోళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారయ్యా. సూపర్, మంచి న్యూస్ చెప్పావు. ఇక మనకి తిరుగుండదు. గుడి చైర్మన్ పదవి నన్నే వరిస్తుంది. అవునయ్యా, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే వాళ్ళకి 2 ఓట్లు తగ్గినట్టే. ఓట్లు తగ్గడమేంట్రా, అసలు ఎలక్షనే జరగదు. భువనేశ్వరి, ఇప్పుడు నీ కొడుకు కోడలు వెళ్ళిపోయారు. నిన్ను కూడా ఒక్కరోజు మించి ఉండనివ్వను. అంతేకాదు, నిన్ను మళ్ళీ ఈ ఊళ్ళోకే అడుగు పెట్టనివ్వను. మంగా, నా మొదటి శత్రువుని గెలిచాను. ఇక మిగిలింది నువ్వే.
చేసావు కదా, హోంవర్క్ ఎందుకు చేస్తున్నావు? ఇది స్కూల్ టీచర్ ఇచ్చిన హోంవర్క్ కాదు బుజ్జి, దేవుడిచ్చిన హోంవర్క్. హోంవర్క్ చేయడం కష్టంగా ఉందా? నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్నేమనొద్దంటాలే. మంగా బేటీ, మంగా బేటీ, అమ్మా మంగా. ఆ, బుజ్జి నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే.